ఎత్తైన భవనం, అందమైన కళారూపాలతో ఆహ్వానించే అతిపెద్ద సింహద్వారం, మయసభను తలపించేలా ప్రధాన హాల్, పద్మ వ్యూహాన్ని తలదన్నేలా నిర్మాణం. ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళితే ఓ ప్యాలెస్ లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. చూసేందుకు సినిమా సెట్లా కనిపిస్తున్న ఈ భవనానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న గంధర్వ మహల్ కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహల్ ను చూస్తే ఏదో మహారాజు నిర్మించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ మహల్ ఓ జమీందారు ఇష్టపడి కట్టించుకున్న కలల సౌధం. గ్రామానికి చెందిన గొడవర్తి నాగేశ్వరరావు 1924లో ఈ గంధర్వ మహల్ ను నిర్మించారు. అప్పట్లో సరైన టెక్నాలజీ, రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఈ భవనాన్ని నిర్మించేందుకు 5 ఏళ్ల సమయం పట్టింది. గోదావరి జిల్లాలోని ఈ గంధర్వ మహల్ అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. ఈ భవనాన్ని నిర్మించేందుకు ఇతర దేశాల నుంచి మెటీరియల్ ను తీసుకొచ్చారు. బెల్జియం నుంచి కలప, లండన్ నుంచి ఇనుప దిమ్మలను ఓడల ద్వారా చెన్నైకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆచంటకు తరలించారు. అప్పట్లో సిమెంట్ లేకపోవడంతో ఈ భవనాన్ని కోడిగుడ్లు, గానుగ సున్నంతో నిర్మించారు. అందుకే శతాబ్దానికి చెరువులో ఉన్న ఎక్కడా భవనం చెక్కు చెదరలేదు. ఆ టైంలో ఆయన వాడిన మెటీరియల్ ఏంటంటే బర్మా టేక్ కానివ్వండి, ఇంగ్లాండ్ నుంచి ఐరన్ క్యాటర్స్ కానివ్వండి, బెల్జియం మిర్రర్స్ కానివ్వండి, ఏదైనా కానీ దానికి బిల్డింగ్కి కావాల్సిన మెటీరియల్ అంతా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని రకాలుగాను ఆయన అన్ని రకాల మెటీరియల్స్ తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో ఆ భవనాన్ని సుందరీకరణంగా చేసి పూర్తి చేయడం జరిగింది. ఆ భవనం పూర్తి చేసే టైంకి ఆయనకి 23 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు మొదలుపెట్టిన ఆయన వయసు 23 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ భవన నిర్మాణం పూర్తయింది. గంధర్వ మహల్ పూర్తయ్యే నాటికి ఆచంటలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ఇతర దేశాల నుంచి జనరేటర్లు తెప్పించి ఈ మహల్ను విద్యుత్ కాంతుల్లో మెరిసేలా చేశారు. 1916లో రాజస్థాన్ వెళ్లిన జమీందారు అక్కడ కోటలను, భవనాలను పరిశీలించారు. 1918లో ఆచంట గ్రామంలో గంధర్వ మహల్ పనులు మొదలుపెట్టి 1924 నాటికి పూర్తి చేశారు. అప్పట్లోనే దీన్ని కట్టడానికి 10 లక్షలు ఖర్చయింది. 2000 గజాల్లో నిర్మితమైన ఈ మహల్లో 2 అంతస్తుల్లో విశాలమైన హాల్తో పాటు 36 గదులున్నాయి. ఇక ఈ మహల్లో కనిపించే పియానో లండన్ నుంచి తీసుకొచ్చారు. 1885లో లండన్లో నిర్వహించిన పోటీల్లో ఈ పియానో అవార్డును దక్కించుకుంది. ఇప్పటికీ ఈ పియానో సుస్వరాలు పలుకుతోంది. ఈ మహల్లో పాతకాలం నాటి వస్తువులు మనకు కనువిందు చేస్తాయి. సెంట్రల్ హాల్లో గోడలకు ఇరువైపులా అద్దాలు ప్రత్యేకంగా నిలిచాయి. బెల్జియం నుంచి తీసుకొచ్చిన ఈ అద్దం ఎదురుగా నిలబడితే 7 ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఆచంట వచ్చిన ప్రముఖులంతా ఈ గంధర్వ మహల్ను సందర్శించి వెళుతుంటారు. శివరాత్రికి ఆచంట వచ్చిన భక్తులు ఈ గంధర్వ మహల్ ముందు సెల్ఫీలు దిగుతుంటారు. గంధర్వ మహల్లో సినిమా షూటింగ్ల కోసం ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు అడిగినా ఇవ్వలేదు. మరోవైపు పర్యాటక కేంద్రంగా మార్చేందుకు గొడవర్తి కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఈ గంధర్వ మహల్లో గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్లు నివసిస్తున్నారు. ఈ భవనం చూస్తానికి అనేక రకాలుగా యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానీ చూడటం వల్ల ఈ భవనాన్ని సందర్శించడానికి ఎక్కువ మంది వచ్చేవారు. అయినా కానీ మేము వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారని చెప్పి మాకు శ్రమ అయినా కానీ వాళ్ళకి అది చూసి సౌకర్యం కల్పించి వాళ్ళకి అన్ని రకాలుగా చూపించడం జరిగింది. ఈ టైంలో మేము ఈ భవనాన్ని ఎంత కుటుంబ సభ్యుల సహకారంతో ఎంత సుందరీకరణంగా చేస్తాం అనేది అందరి సహకారం, కుటుంబ సభ్యులు అందరి సహకారంతో పూర్తి చేస్తుంది. మాది 3వ తరం. మాది కూడా 3 అన్నదమ్ములు, 1 చెల్లెలు. నేటికి ఆచంటలోని ఈ మహల్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. భవనాన్ని నిర్మించి శతాబ్దమవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరకపోవడానికి అప్పట్లో ఉపయోగించిన వస్తువులే కారణమంటున్నారు ఆ కుటుంబ సభ్యులు.